హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. హర్యానాలో ముచ్చటగా మూడోసారి అధికార పీఠం ఎక్కేందుకు బీజేపీ సిద్దమవుతోంది. హర్యానాలో మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా అనూహ్యంగా కమలం పార్టీ పుంజుకుంది. హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. బీజేపీ తన ఖాతాలో 48 స్థానాలను వేసుకుంది. కాంగ్రెస్ 37 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. హర్యానాలో ఆప్ పార్టీ ఖాతా తెరవలేదు. హర్యానా ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. ఎన్సీకి 42 సీట్లు రాగా మిత్రపక్షం కాంగ్రెస్ కు 7 సీట్లలో విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 29 స్థానాలు కైవసం చేసుకుంది. పీడీపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా ఇతరులు 7 స్థానాల్లో గెలిచారు. బుద్గాన్లో ఒమర్ అబ్దుల్లా ఘన విజయం సాధించారు. ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి అవుతారని ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.